వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఇస్ డాక్టర్ మోజెస్. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఆంధ్రప్రదేశ్లో టెట్ ఎలా ప్రిపేర్ కావాలి, స్టాండర్డ్ బుక్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో చివరి వరకు మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. మీకు తెలుసు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో దాదాపుగా 38 సెక్షన్స్ ఉన్నాయి, 68 సబ్ సెక్షన్స్ ఉన్నాయి, 7 చాప్టర్స్ ఉన్నాయి. ఇందులో సెక్షన్ 23 subsection 1 ప్రకారం no person shall be appointed as a teacher unless she possess the minimum qualifications laid down by the academic authority. The apex body in the field of teacher education in India is NCT, National Council for Teacher Education. సో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారం ఎవరైనా ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాలంటే తప్పనిసరిగా ప్రైమరీ స్కూల్ టీచర్స్ పేపర్ 1 క్వాలిఫై కావాలి, సెకండరీ స్కూల్ టీచర్స్ పేపర్ 2 క్వాలిఫై కావాలి. సో ఈ టెట్కి సంబంధించి ఒక సమగ్ర విశ్లేషణ నేను చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో చివరి వరకు మీరు చూడండి. ఏపీ టెట్ ఎగ్జామినేషన్స్కు కేవలం 40 days టైం మాత్రమే ఉంది. ఈ 40 days స్టడీ ప్లాన్లో ప్రతిరోజు మీరు ఉదయం 5 to 7:30 ఒక 2.5 hours, ఈవినింగ్ 6 to 8:30 ఒక 2.5 hours మీరు చదవగలిగితే 5 hours చదవగలరు వర్కింగ్ ఎంప్లాయీస్. ఒకవేళ రోజుకు మీరు 10 గంటలు చదవగలిగితే కేవలం మీకు 400 hours మాత్రమే ఉన్నాయి ఈ సిలబస్ అధ్యయనం చేయడానికి. 5 hours చదవగలిగితే 200 hours మాత్రమే ఉన్నాయి ఈ టెట్ పరీక్షకు. చాలామంది ఒక మానసిక సంఘర్షణలో ఉన్నారు. ఈ తక్కువ టైంలో మేము టెట్ క్వాలిఫై కాగలుగుతామా లేదా? చూడండి, ఇక్కడ 150 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు 90 క్వశ్చన్స్ కరెక్ట్ చేయగలిగితే ఓసీ అభ్యర్థులు క్వాలిఫై అవుతారు. 75 క్వశ్చన్స్ మీరు కరెక్ట్ చేయగలిగితే బీసీ అభ్యర్థులు క్వాలిఫై కాగలుగుతారు. 60 క్వశ్చన్స్ మీరు కరెక్ట్ చేయగలిగితే ఎస్సీ ఎస్టీ మరియు డిజేబుల్ పర్సన్స్ క్వాలిఫై కాగలుగుతారు. సో ఈ టెట్ అనేది ఒక రాకెట్ సైన్స్ కాదు. నేను చెప్పినట్లు నా గైడెన్స్ ఫాలో కాండి. 40 daysలో తప్పనిసరిగా టెట్లో మీరు మోర్ దెన్ 100 marks సాధించగలుగుతారు. సో మొదట సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. వెంటనే మీరు ఈ టెట్ వెబ్సైట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ చేసుకుంటే సిలబస్ మొత్తం చదవండి. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, కంటెంట్ పెడగాజీకి సంబంధించి ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ యూనిట్స్ ఉన్నాయి, ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయో మీరు మొదట సిలబస్ సమగ్రంగా చదవండి. సో ఈ సిలబస్కి సంబంధించి రైట్ స్టడీ మెటీరియల్ ఏంటి? ఇక్కడ 2 రకాల రిసోర్సెస్ నేను చెప్తాను, వెంటనే అవి కలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 2011 నుంచి 2025 వరకు జరిగిన అన్ని టెట్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ ప్రీవియస్ క్వశ్చన్స్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. దీనివల్ల ఏ టాపిక్ నుంచి, ఏ యూనిట్ నుంచి, ఏ కాన్సెప్ట్ నుంచి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ, కంటెంట్, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2కు సంబంధించి ఎగ్జామినర్స్ అడుగుతున్నారో మీరు తెలుసుకోగలుగుతారు. కనుక వెంటనే స్టాండర్డ్ రైట్ స్టడీ మెటీరియల్ ఏంటంటే టెట్ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, వాటితో పాటు ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ పబ్లిష్ చేసినటువంటి బుక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో మిర్రర్ ఇమేజ్ సిస్టమ్, బైలింగ్వల్ మెథడ్లో ఉండేటువంటి టెక్స్ట్ బుక్స్ 3rd to 8th పేపర్ 1 వాళ్ళు చదవండి, కలెక్ట్ చేసుకోండి. ఇంకా వేరే మెటీరియల్ ఏం అవసరం లేదు. అదేవిధంగా 3rd to 10th వరకు పేపర్ 2 అభ్యర్థులు ఈ యొక్క గవర్నమెంట్ ముద్రించినటువంటి పుస్తకాలు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ఈ యొక్క స్టడీ అవర్స్లో ఎక్కువగా మీరు ఫోకస్ చేయండి. ముఖ్యమైన పాయింట్స్ మీ ఓన్ నోట్స్ తయారు చేసుకోండి. ఇక్కడ చాలామంది అభ్యర్థులకు చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఇది కొత్త సబ్జెక్ట్. కేవలం బిఎడ్లోనో డిఎడ్లోనో నేర్చుకున్న సబ్జెక్టు ఈ యొక్క సైకాలజీ. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీకి సంబంధించి డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ మా యూట్యూబ్ ఛానల్లో చాలా సమగ్రంగా నేను వివరించడం జరిగింది. వీలైతే తక్కువ టైంలో అవి చూడడానికి ట్రై చేయండి. కొన్ని షార్ట్స్ కూడా ఉన్నాయి ప్రీవియస్ క్వశ్చన్స్కు సంబంధించి. సో ఆంధ్రప్రదేశ్ టెట్కి సంబంధించి పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B ఇవ్వడం జరిగింది. సో యొక్క అన్నిటికి సంబంధించిన సిలబస్ ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ, ఐసిటీ ఇంటిగ్రేషన్ ఇవి 30 marks ఉంటాయి. లాంగ్వేజ్ 1 సో ఇవన్నీ కూడా 30 marks ఉంటాయి. లాంగ్వేజ్ 2 ఇది మ్యాండేటరీ అందరికి కూడా. ఇంగ్లీష్ ఇది 30 marks ఉంటుంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్, ఈవీఎస్ పేపర్ 1 వాళ్ళకి సంబంధించి 30 questions, మ్యాథమెటిక్స్ సంబంధించి 30 questions, ఈవీఎస్ ఎన్వైరన్మెంటల్ స్టడీస్ సంబంధించి ఉంటాయి. ఇది పేపర్ 1కి సంబంధించిన సిలబస్. ఇక్కడ కంటెంట్ మీరు 3rd to 8th వరకు చదవండి. పేపర్ 2A ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించిన పేపర్. ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ, ఐసిటీ ఇంటిగ్రేషన్ 30 marks ఉంటాయి. లాంగ్వేజ్ 1 30 marks, లాంగ్వేజ్ 2 30 marks, మ్యాథమెటిక్స్
సైన్స్ స్ట్రీమ్ వాళ్ళకు 60 మార్క్స్, సోషల్ స్ట్రీమ్ వాళ్ళకు 60 మార్క్స్, లాంగ్వేజ్ 1 తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఉర్దూ కావచ్చు, హిందీ కావచ్చు, కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, ఒడియా కావచ్చు, సాంస్క్రిట్ కావచ్చు. ఇది సపరేట్ చేయడం జరిగింది లాంగ్వేజ్ సెక్షన్. ఇది 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఉంటాయి. సో వీటితో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళ కోసం పేపర్ 1B, పేపర్ 2B కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఈ సిలబస్ అంతా చదవడానికి ట్రై చేయండి. చాలామంది అభ్యర్థులు ఈ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ దాదాపుగా 50 ప్రశ్నలు ఉంటాయి. 30 క్వశ్చన్స్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ, సబ్జెక్ట్ పెడగాజీ ఇవన్నీ కలుపుకుంటే ఒక 50 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఉండే 150 క్వశ్చన్స్లో ప్రతి 5వ ప్రశ్న ఈ సైకాలజీ పెడగాజీ రిలేటెడ్గా ఉండేటువంటి ప్రశ్న. సో దీనికోసం మీరు డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదా టాపిక్ వైజ్గా మీరు సైకాలజీ నేర్చుకోవాలంటే ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్లో దీనికి సంబంధించిన కోర్సు ఉంది. వీలైతే అది యాక్సెస్ చేసుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి: చైల్డ్ డెవలప్మెంట్, పెడగాజీ, ఐసిటి ఇంటిగ్రేషన్. శిశువు జైగోట్ దగ్గర నుంచి అడోలసెన్స్ వరకు, ఇన్ఫాన్సీ, బేబీహుడ్, ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్, ప్యూబర్టీ, ఎర్లీ అడోలసెన్స్, లేట్ అడోలసెన్స్కు సంబంధించిన దశలు, ఆ దశలలో ఉండేటువంటి శారీరక వికాసం, మానసిక వికాసం, ఉద్వేగ వికాసం, నైతిక వికాసం, లైంగిక వికాసం, వీటికి సంబంధించిన నిర్దిష్టమైన దశల లక్షణాలు ఈ చైల్డ్ డెవలప్మెంట్లో చదవాలి. వీటితో పాటు జీన్ పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాసం, కాగ్నిటివ్ డెవలప్మెంట్, లారెన్స్ కోల్బర్గ్ ప్రతిపాదించిన మోరల్ డెవలప్మెంట్, నైతిక వికాసం, ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించిన సాంఘిక వికాసం, సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనోవిశ్లేషణ సిద్ధాంతం, వాటితో పాటు చామ్స్కీ ప్రతిపాదించిన యూనివర్సల్ గ్రామర్ థియరీ, రాబర్ట్ హవింగ్హాస్ట్ ప్రతిపాదించిన డెవలప్మెంటల్ టాస్క్, రోజర్స్ ప్రతిపాదించిన సెల్ఫ్ డెవలప్మెంట్ థియరీ, ఇవన్నీ కూడా మీరు ఈ చైల్డ్ డెవలప్మెంట్లో ముఖ్యంగా డెవలప్మెంటల్ థియరీస్లో చదువుకోవాలి. వీటితో పాటు 2వ యూనిట్ లెర్నింగ్. లెర్నింగ్ అంటే ఏమిటి? లెర్నింగ్ను ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి? ప్రధానంగా అభ్యసన సిద్ధాంతాలు 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు: బిహేవియరిస్టిక్ థియరీస్, గెస్టాల్ట్ థియరీస్, కన్స్ట్రక్టివిజం. కన్స్ట్రక్టివిజంకు సంబంధించి జీన్ పియాజే కాగ్నిటివ్ కన్స్ట్రక్టివిజం, వైగాట్స్కీ యొక్క సోషో కల్చరల్ కన్స్ట్రక్టివిజం థియరీ. అదేవిధంగా గెస్టాల్ట్ సైకాలజీ సంబంధించి ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ థియరీ, అదేవిధంగా ఆల్బర్ట్ బండూరా ప్రతిపాదించిన లెర్నింగ్ బై అబ్జర్వేషన్. వీటితో పాటు పావ్లో ప్రతిపాదించిన క్లాసికల్ కండిషనింగ్ థియరీ, స్కిన్నర్ ప్రతిపాదించిన ఆపరెంట్ కండిషనింగ్ థియరీ, థార్న్డైక్ ప్రతిపాదించిన ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ, ఇవన్నీ కూడా బిహేవియరిస్టిక్ అప్రోచ్, ప్రవర్తనవాద అభ్యసన ఉపగమ సిద్ధాంతాలు. వీటిపైన దృష్టిలో పెట్టండి. వీటితో పాటు అభ్యసన బదలాయింపు, అభ్యసన రంగాలు, స్మృతి విస్మృతి అనేటువంటి చాప్టర్స్ ఈ లెర్నింగ్లో ఉంటాయి. సో పెడగాజీ అంటే ఏమిటి? ద సైన్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఫర్ ద చిల్డ్రన్. ఆండ్రోగాజీ అంటే ద సైన్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఫర్ ద అడల్ట్స్. ఈ పెడగాజీకి సంబంధించి అంశాలన్నీ కూడా 3 ప్రధానమైన భాగాలుగా ఉంటాయి: బోధన పూర్వక దశ, ప్రీఫేస్ టీచింగ్, పరస్పర బోధన దశ, ఇంటరాక్టివ్ టీచింగ్, బోధన అనంతర దశ, పోస్ట్ ఫేస్ టీచింగ్. సో పెడగాజీ అంతా కూడా ఏమి బోధించాలి, ఎలా బోధించాలి, ఎవరికి బోధించాలి, ఎక్కడ బోధించాలి అనే ప్రశ్నలకు సమాధానం చెప్పేదే పెడగాజీ. ఒకప్పుడు బోధన కళ, ఇప్పుడు బోధన శాస్త్రం. కనుక బోధన శాస్త్రీయంగా ఎలా చేయాలనే అంశాన్ని వివరించే సబ్జెక్టే పెడగాజీ. కనుక ఈ సైకాలజీ పెడగాజీ చదివేటప్పుడు నిత్య జీవితంలో ఒక టీచర్గా ఈ కాన్సెప్ట్స్ ఎలా ఉపయోగపడతాయో ఇష్టపడి దాన్ని అప్లై చేసుకుంటూ చదివితే ఈ సబ్జెక్ట్ ప్రిపరేషన్ ఎంజాయ్ చేస్తారు, మీరు మంచి మార్క్స్ సాధిస్తారు. సో డియర్ స్టూడెంట్స్, ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్. నేను అప్లోడ్ చేయబోయే వీడియోస్ కోసం వెంటనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. గతంలో నేను అప్లోడ్ చేసిన వీడియోస్, షార్ట్స్ ఈ సైకాలజీ పెడగాజీకి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి ఉన్నాయి. చూడండి, మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి. మీరు టెట్లో మంచి మార్కులు సాధించాలని, అదేవిధంగా సీటెట్ కూడా అప్లై చేసి జాతీయ స్థాయి రిక్రూట్మెంట్ టెస్ట్లో కూడా విజయం సాధించాలని కోరుకుంటూ, మీ డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.